ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఎయిర్ ఇండియా పైలట్లకు నిర్వహిస్తున్న విస్తృత డ్రగ్ స్క్రీనింగ్ లో మరో ఇద్దరు పైలట్లు ప్రాథమిక పరీక్షలో విఫలమయ్యారు. అయితే వాళ్ళు నిషేధిత మత్తు పదార్థాలు తీసుకున్నారా లేక వైద్యుల సూచనల మేరకు ఉపయోగిస్తున్న మందుల కారణంగా పరీక్షల్లో ఫలితం వచ్చిందా అనే విషయాన్ని ఇప్పుడు నిర్ధారించేందుకు ప్రస్తుతం ధృవీకరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తుది ఫలితాలు వచ్చే వరకు ముందు జాగ్రత్తకు చర్యగా ఇద్దరిని విమాన విధుల నుంచి తప్పించారు. సో పుకెట్ టు ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం కెప్టెన్కు నిర్వహించిన నిర్ధారణ పరీక్షలో గంజాయి ఉన్నట్లు తేలిన తర్వాత ఎయిర్ ఇండియా తన పైలట్లందరికీ విస్తృత స్థాయిలో డ్రగ్ స్క్రీనింగ్ ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారు 400 మంది ఎయిర్ ఇండియా పైలట్లకు పరీక్షలు నిర్వహించింది. సాధారణంగా నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది విమాన సిబ్బందిలో కనీసం 10% మందిని కోయిన్సిడెన్స్గా డ్రగ్ పరీక్షలకు ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఎయిర్ ఇండియా అంతకంటే విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా ఇద్దరు పైలట్లు ప్రాథమిక డ్రగ్ స్క్రీనింగ్లో విఫలమైనట్లు సమాచారం. అయితే ప్రాథమిక పరీక్ష ఫలితాన్ని మాత్రమే తుది నిర్ధారణగా పరిగణించరు. కొన్ని మందులు లేదా వైద్య చికిత్సలో ఉపయోగించే పదార్థాల వల్ల కూడా కొన్ని స్క్రీనింగ్ పరీక్షల్లో అనుమానాస్పద ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సంబంధిత నమూనాలను మరింత ఖచ్చితమైన నిర్ధారణ పరీక్షలకు పంపిస్తారట. సో తుది ఫలితాలు వచ్చిన తర్వాతే వారు నిషేధిత పదార్థాలు తీసుకున్నారా లేదా అనేది స్పష్టమవుతుంది. సో ఈ టెస్టులకు కారణమైన ప్రధాన ఘటన ఆగస్టు 4న జరిగిన పుకెట్ టు ఢిల్లీ విమానానికి సంబంధించింది. ఎయిర్బస్ A320 విమానం ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి అది డౌన్ అయిపోయింది. ఈ ఘటనలో 24 మంది ప్రయాణికులు సిబ్బంది గాయపడ్డారు. సో విమానం చివరకు ఢిల్లీలో సేఫ్గా ల్యాండ్ అయింది. ఆ ఘటన అనంతరం ఇద్దరు పైలట్లకు తప్పనిసరిగా డ్రగ్ స్క్రీనింగ్ నిర్వహించారు ఎయిర్ ఇండియా ఆఫీషియల్స్. అండ్ విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో కెప్టెన్కు అనుమానాస్పద ఫలితం వచ్చినట్టు సమాచారం. సో అనంతరం నిర్వహించిన నిర్ధారణ ప్రయోగశాల పరీక్షలో గంజాయి ఉన్నట్లు తేలింది. దీంతో విచారణ పూర్తయ్యే వరకు కెప్టెన్ ఫస్ట్ ఆఫీసర్ను విమాన విధుల నుంచి తప్పించారు. ఇదిలా ఉండగా విమానం ఆకస్మికంగా ఎత్తు కోల్పోవడానికి అసలు కారణంపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఎయిర్బస్ ప్రాథమిక విశ్లేషణ ప్రకారం విమానంలోని 3 హైడ్రాలిక్ వ్యవస్థలు తాత్కాలికంగా ఒత్తిడి తగ్గినట్లు సమాచారం. అండ్ విమాన నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన అంశాలను కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.